హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి మంత్ లో లాంచ్ అవబోతున్న అప్కమింగ్ ఫోన్స్ ఏంటో మాట్లాడుకుందాం. బట్ మెజారిటీ నేను కన్ఫర్మ్ అయిన ఫోన్స్ ని మాత్రమే లిస్ట్ చేస్తున్నాను. అంటే రూమర్డ్ ఫోన్స్ కొన్ని ఉన్నాయి, ఇవి లాంచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని. అలా ఒక 3-4 ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటి నేను చివరిలో చెప్తా. బట్ కన్ఫర్మ్ అయిన ఫోన్స్ మాత్రం ఆర్డర్ వైజ్ మనం మాట్లాడేసుకుందాం. లేట్ చేయకుండా ఫస్ట్ ఫోన్ చూసుకుంటే మోటోలో నుంచి మోటోలో ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఈ మంత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐదర్ ఎడ్జ్ 70 ప్రో కానీ ఎడ్జ్ 70 ఫ్యూజన్ కానీ రెండింటిలో ఏదో ఒక ఫోన్ ఖచ్చితంగా ఈ నెలలో లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మంత్ ఇంకొక ఫోన్ లాంచ్ అవుతుంది. ఇలా ప్రతి నెల ఒక ఫోన్ ఉంటుంది. రైట్ నా ఒకసారి ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్పెక్స్ చూసుకుంటే ఈ ఫోన్ అరౌండ్ 22,000 లాంచ్ అవ్వచ్చు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్, సేమ్ 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. బట్ ఈసారి బ్యాటరీ పెరగబోతుంది. 5500 బ్యాటరీ నుంచి ఈసారి వీళ్ళు 7000 mAh బ్యాటరీకి అప్గ్రేడ్ అవుతున్నారు. 68 వాట్ ఛార్జర్ బాక్స్ లో వస్తుంది. ప్రైసింగ్ మాత్రం సేమ్ 22,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో పెట్టొచ్చు అన్నట్లు ఇన్ఫర్మేషన్. ఇది మేబీ ఫిబ్రవరి మంత్ మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ లేదు ఎడ్జ్ 70 ప్రో లాంచ్ అయితే దీంట్లో ఈసారి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. 5200 mAh బ్యాటరీతో 90 వాట్ ఛార్జర్ తో 50+13+10 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో 6.7 ఇంచ్ OLED డిస్ప్లేతో ఈ ఫోన్ రావచ్చు. బట్ మోస్ట్లీ ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెండోది రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 15 లాస్ట్ మంత్ లాంచ్ అయింది. ఈసారి రెడ్మీ నోట్ 15 ప్రో అండ్ ప్రో ప్లస్ ఈ మంత్ లో లాంచ్ అవ్వచ్చు. ఈ రెండు ఫోన్స్ ని స్క్రాప్ అనుకోండి, వదిలేసేయండి. రెడ్మీ నోట్ 15 ప్రో కానీ ప్రో ప్లస్ కానీ అనవసరం. ఆఫ్లైన్ సెంట్రిక్ గా తీసుకొస్తారు. ప్రైస్ కి వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ కి వర్కౌట్ అవ్వవు. ఎగ్జాంపుల్ ప్రాసెసర్ చూడండి, రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్ స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 7s Gen 4 మనం 22,000 వీళ్ళు దీన్ని తీసుకెళ్లి 35,000 రూపాయలు పెడతారు. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. డిస్ప్లే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, కెమెరా 200 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరా అండ్ NFC IRS రెండు ఉంటాయి. దీంతో పాటు రెడ్మీ నోట్ 15 ప్రో కూడా కొంచెం కెమెరాలో అటు ఇటు చేంజెస్ అవుతాయి అండ్ కొద్దిగా ప్రాసెసర్ లో కూడా డిఫరెన్స్ రావచ్చు. రెండు ఫోన్స్ కూడా వాల్యూ ఫర్ మనీ అయితే ఉండవు. రెడ్మీ నోట్ 15 కోసం మనం అంతగా వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ జనరల్ గా జనవరి మంత్ లో లాంచ్ చేస్తుంది S సిరీస్ ఫోన్స్ ని. బట్ ఈసారి ఫిబ్రవరికి వచ్చింది. గెలాక్సీ అన్పాక్డ్ ఈవెంట్ ఫిబ్రవరిలో జరగబోతుంది. డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. S26, S26 ప్లస్ అండ్ S26 అల్ట్రా ఈ మూడు ఫోన్స్ రాబోతున్నాయి. ఎయిర్ గానీ ఎడ్జ్ గానీ ఇట్లాంటి మోడల్స్ ఏమి ఉండవు, స్లిమ్ మోడల్స్. ఈసారి అవి డిస్కంటిన్యూ చేస్తారు. S26 అండ్ 26 ప్లస్ లో Exynos 2600 ప్రాసెసర్ యూస్ చేయబోతున్నారు. ఇది వరల్డ్స్ ఫస్ట్ 2 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అల్ట్రాలో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూస్ చేయబోతున్నారు. మోస్ట్లీ S26 అల్ట్రాలో మాక్సిమం ఫోకస్ ఈసారి AI మీద. లాస్ట్ జనరేషన్ లోనే పిచ్చెకిచ్చేసారు AI ఫీచర్స్ ని జెమినైతో ఇంటిగ్రేట్ చేసి. ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ iQOO 15 లో మనం M14 ప్యానల్ చూసాం కదా, iPhone 17 Pro Max లో ఉంటుంది. సేమ్ M14 ప్యానల్ ఈసారి S26 అల్ట్రాలో రాబోతుంది. ప్లస్ M14 ప్యానల్ తో పాటు ప్రైవసీ తీసుకుని రాబోతున్నారు. డిస్ప్లేని కరెక్ట్ గా స్ట్రైట్ గా చూసే వాళ్ళకి మాత్రమే కనబడుతుంది డిస్ప్లేలో ఏం జరుగుతుందని. సైడ్ నుండి చూసే వాళ్ళకి డిస్ప్లేలో ఏముందని చెప్పి కనపడదు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్స్. బ్యాటరీ అయితే 5000 mAh దాన్ని కనిపించట్లేదు. బట్ 45 వాట్ నుంచి 60 వాట్ కి పెంచబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ 60 వాట్ కూడా సరిపోదు అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా సరిపోవట్లేదు. 5000 mAh నుంచి 6000 or 7000 mAh కి స్విచ్ అయితే బాగుంటుంది అన్నట్లు నా ఒపీనియన్. చూద్దాం. S26 అల్ట్రా మనం మోస్ట్లీ మనకు వచ్చే అవకాశం ఉంది. వస్తే మాత్రం డెడికేటెడ్ ఫుల్ రివ్యూ చేసి పెడతాను. నెక్స్ట్ ఫోన్ చెప్పబోయే ముందు కంటెంట్ నచ్చింది, ఇక్కడ వరకు చూసిన వాళ్ళు కొంచెం వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయి ఉంటే మాత్రం జెన్యూన్ గా చెప్తాడు అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ కి ఈ సంవత్సరం నేను రీచ్ అవుదాం అనుకుంటున్నా. దానికి తగ్గట్టుగానే కష్టపడతాం. ప్రతిరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను. జెన్యూన్ నాలెడ్జ్ కాంటెంట్ మీకు డెలివర్ చేస్తూనే ఉంటాను. అది గ్యారంటీ. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. నెక్స్ట్ ఇంకొకటి మోస్ట్ కన్ఫర్మ్డ్ ఫోన్. ఫిబ్రవరి 24వ తారీఖు ఫోన్ లాంచ్ అవుతుంది. మనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. iQOO నుంచి iQOO 15R. ఈ ఫోన్ OnePlus 15R కి కాంపిటీషన్ తీసుకొస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో ఈ ఫోన్ రాబోతుంది. 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ కెమెరాస్ ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ తీసుకొస్తారంటే రూమర్స్ జరుగుతున్నాయి. బట్ మోస్ట్లీ 50 మెగాపిక్సెల్ తీసుకొస్తారని నేను అనుకుంటున్నా. ఒకవేళ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీనిలో టెలిఫోటో లెన్స్ ఉండవు, జస్ట్ వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చి సరిపెట్టేస్తారు. సో ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ ఇస్తే చాలా బాగుంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతుంది. బ్యాటరీ 7600 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు. 100 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. సో ఇవి ఓవరాల్ గా iQOO 15R కి సంబంధించిన ఇప్పటి వరకు ఉన్న రూమర్డ్ ఇన్ఫర్మేషన్. ప్రైసింగ్ మోస్ట్లీ నేను అనుకునే దాని ప్రకారం 40,000లో తీసుకొస్తారేమో నేను అనుకుంటున్నా. 40,000 రూపాయల లోపల వస్తే ఇంకా బెటర్. నెక్స్ట్ వివో నుంచి, ఇది కూడా కన్ఫర్మ్డ్ ఫోనే. వివో నుంచి వివో V70 అండ్ V70 Elite రెండు ఫోన్స్ రాబోతుంది. రెండు కూడా వెబ్సైట్ లోనే పబ్లిక్ గా పెట్టేశారు. కాకపోతే ప్రైసింగ్ లో కంప్లీట్ ఫీచర్స్ ఇంకా రాలేదు. ఎక్స్పెక్టేషన్స్ అయితే V70 ఈసారి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో అండ్ 1.5K రెజల్యూషన్ 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో 6500 mAh బ్యాటరీ 90 వాట్ ఛార్జర్ తో వస్తుంది అన్నట్లు. ప్రైసింగ్ సుమారు 40 నుంచి 45,000 రూపాయల దగ్గరలో లాంచ్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్. 40 లోపల ఉంటేనే ఇవి ఆఫ్లైన్ ఫోన్స్ కాబట్టి కనీసం కొద్దిగా గొప్ప సజెస్ట్ చేయడానికి వీలు ఉంటుంది. 40,000 రూపాయలు పైన పెట్టేస్తే ఏ మొహం పెట్టుకుని సజెస్ట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. 7 Gen 4 ప్రాసెసర్. V70 Elite చూసుకుంటే దీని మీద కొంచెం బెటర్ ఫోన్. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. దీన్ని సరదాగా తీసుకెళ్లిపోయి 50,000 రూపాయల పైన కూర్చోబెట్టేస్తారు. ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది సరదాగా 40,000 పైనే ఉంటుంది. 45,000 రూపాయల పైన పెట్టే అవకాశం ఉంది. 50+50+8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ సేమ్ ఉంటుంది. 6500 mAh బ్యాటరీ, 90 వాట్
వాట్ ఛార్జర్. ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్ని సేమ్, బట్ ప్రాసెసర్ ఒకటి మారుతుంది. V70లో 7 Gen 4, V70 Eliteలో 8s Gen 3 ప్రాసెసర్. పక్కా ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఒప్పో నుంచి 3 మోడల్స్ రాబోతున్నాయి. ఒకటి రెనో మోడల్లో, ఇంకొకటి K సిరీస్ లో రాబోతుంది. రెనో 15C ఒకటి, K సిరీస్ లో K15 అండ్ K15X 2 ఫోన్స్. రెనో నుంచి ఏమో రెనో 15C. ఈ ఫోన్ మోస్ట్లీ రావచ్చు రాకపోవచ్చు, గ్లోబల్ గా అయితే లాంచ్ అయిపోయింది. దీని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. ఈ ఫోన్ తో పెద్దగా ఉపయోగం ఏం లేదు. ఇండియాకి వచ్చి వాళ్ళ మార్కెట్ చెడగొట్టుకోవడం తప్ప ఏం కనపడట్లా. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ తో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్. ప్రైసింగ్ కూడా విపరీతంగా పెట్టారు. గ్లోబల్ మార్కెట్ లో 35,000 రూపాయల వరకు వెళ్ళిపోయింది. అక్కడ అసలు అనవసరం, పక్కా అనవసరం ఆ ప్రైస్ లో. అండ్ కెమెరాస్ కూడా అంత ఇంప్రెస్ చేసేలా ఏం కనిపించట్లా. 50+8+2 మెగాపిక్సెల్ కెమెరాతో. అండ్ డిస్ప్లే కూడా జస్ట్ AMOLED డిస్ప్లే, 7000 mAh బ్యాటరీ, 90W ఛార్జర్. సో బేసిక్ స్పెక్స్ కనబడుతున్నాయి. తీసుకొచ్చిన 25 లోపల తీసుకొస్తే వర్కౌట్ అయ్యేది, కానీ ఆ పైన అక్కర్లేదు. రెనో ఏముంది అంటే ఖచ్చితంగా 35,000 పైన పెడతారు. సో మోస్ట్లీ ఇండియాకి తీసుకురాకపోతే హ్యాపీ. నెక్స్ట్ K సిరీస్ లో చూసుకుంటే K15, K15X 2 ఫోన్స్ వస్తున్నాయి. ఈ రెండు కూడా 20,000 రూపాయలు, 25,000 రూపాయల దగ్గర రావచ్చు. K15X మీకు బడ్జెట్ ఫోన్, K15 మీకు మిడ్ రేంజ్ ఫోన్ లకు తీసుకొస్తున్నారు. వీటికి కూడా ముఖ్యంగా ప్రాసెసరే డిఫరెన్స్. K15 Dimensity 7300 ప్రాసెసర్ వస్తుంది, MediaTek ది. Snapdragon 7s Gen 4 ప్రాసెసర్. రెండింట్లో AMOLED డిస్ప్లేస్ ఉంటాయి. రెండింట్లో టెలిఫోటో లెన్స్ ఉండవు, జస్ట్ ప్రైమరీ కెమెరా 50+8. రెండింట్లో బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంటుంది, IP రేటింగ్స్ ఉంటాయి. అండ్ 6500 mAh బ్యాటరీతో K15C వస్తుంది. సారీ, K15X, K15C కాదు. 7000 mAh బ్యాటరీతో K15 వస్తుంది. మరి ఇవి ఓవరాల్ గా ఫిబ్రవరి మంత్ 2026 లో రాబోతున్న కంప్లీట్ మొబైల్ లిస్ట్. వీటిలో 2-3 ఫోన్స్ రాకపోవచ్చు, బట్ రూమర్స్ ప్రకారం హై అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా కొన్ని రాబోతున్నాయి అన్నట్లు ఇంటర్నెట్ లో కనబడుతుంది. అందులో ఫస్ట్ iQOO 15 Ultra, రెండోది ఒప్పో నుంచి Oppo Find X9 Ultra, మూడోది వివో నుంచి Vivo X300 Ultra. ఈ 3 ఫోన్స్ అల్ట్రా సిరీస్, అంటే ₹1,00,000 పైనే పెట్టేస్తారు ఈ ఫోన్స్ ని. వస్తే ₹1,00,000 లోపల iQOO 15 Ultra రావచ్చు. అది కూడా 90,000, 85,000 ఆ ప్రైస్ లో పెడతారేమో మాక్సిమం. ఇప్పుడు నేను చెప్పిన బ్రాండ్స్ అన్నింటికి మిడ్ రేంజ్ లో కూడా ఫోన్స్ లాంచెస్ ఉన్నాయి కాబట్టి ఈ నెలలో తప్పించి మార్చి నెలలో ఫ్రెష్ గా మళ్ళీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ని దింపుతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకే వీటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చెప్పి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు ఈ వీడియోస్ లో. ఒకవేళ దగ్గరలో లాంచ్ డేట్ ఏమన్నా వాళ్ళు అనౌన్స్ చేస్తే మాత్రం డెడికేటెడ్ గా ఈ ఫీచర్స్ తో లాంచ్ చేస్తుందని ఒక ఫుల్ వీడియోనే పెట్టేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి చాలా. iQOO 15 Ultra, Vivo X300 Ultra, Oppo Find X9 Ultra. ఈ 3 ఎక్స్ట్రీమ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్. ఇంకా బట్ రావచ్చు రాకపోవచ్చు నెలలో, అందుకే స్కిప్ కొట్టద్దు. మరి ఇవి ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కి కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరంలో. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతా. మీకు కంటెంట్ నచ్చి వస్తుందని మీరు ఫీల్ అయితే మాత్రం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి చాలు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.